భగవద్గీతనట. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎన్డిఎస్ఏ, సరే నువ్వు అన్న కూడా 2022లోనే వచ్చింది. 2022లో మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిన ఎన్డిఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, అతుల్ జైన్ వీళ్ళిద్దరూ పోలవరం ప్రాజెక్టులో పనిచేశారు. వీళ్ళిద్దరూ పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు పోలవరం కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. డేట్లు కూడా చెప్తా. 2022లో ఎన్డిఎస్ఏ వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, స్కవరింగ్ ఆఫ్ డంప్ హిల్ బండ్ ఎట్ స్పిల్వే అండ్ అప్రోచ్ ఛానల్ రిస్టరేషన్ 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, స్లోప్ ఫెయిల్యూర్ ఆఫ్ స్పిల్లింగ్ ఛానల్, ఫెయిల్యూర్ ఆఫ్ స్పాయిల్ బ్యాంక్స్ ఇది 500 కోట్ల నష్టం జరిగింది, డీవాటరింగ్ ఛార్జెస్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ కాపర్ డ్యామ్స్ 500 కోట్ల నష్టం జరిగింది, డ్యామేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ గైడ్ బండ్ ఆన్ స్పిల్వే 350 కోట్ల నష్టం జరిగింది. మొన్న లేటెస్ట్ 15 ఆగస్టు 2025 ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఇన్నిసార్లు కొట్టుకుపోయింది. వీడికి ఎన్డిఎస్ఏ ఎందుకు పోదు? తెలంగాణలో మేడిగడ్డకు నష్టం జరిగితే 3 రోజులకు వచ్చింది ఎన్డిఎస్ఏ. ఇది 3 ఏళ్ళైనా పోతలేదు. 2022లో మీరు ఏర్పడ్డారు, ఇవాళ 2026, 4 ఏళ్ళైంది. 4 ఏళ్ళైనా ఎందుకు ఎన్డిఎస్ఏ పోతలేదు వీడికి? మరి గమ్మత్ ఏంటంటే కట్టింది మీరే, ఎన్డిఎస్ఏను హెడ్ చేస్తున్నది మీరే. ఈ పోలవరం కట్టినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేసిండు అంటే పోలవరంకు 2019 నుంచి 2022 డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ 2023, 2019 నుంచి 2023 దాకా పోలవరంను కట్టించింది చంద్రశేఖర్ అయ్యర్. ఈయనని ఎన్డిఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక ఆయన అతుల్ జైన్, ఈయన కూడా పోలవరం ప్రాజెక్టులో 2024 జూన్ దాకా పనిచేసిండు. ఈయన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిండు. నేను అడుగుతున్నా, మరి మీ రిపోర్ట్లు మీరే ఇచ్చుకోవాలి కదా. మరి పోలవరం కట్టింది మీరే, కూల్చింది మీరే, మీ హయాంలోనే కూలింది. మరి ఈడికి కూడా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి కదా. అంటే రాజకీయం చేస్తున్నారు మీరు. ఇది ఇక్కడనేమో మీరు 7,000 కోట్ల నష్టం జరిగితే సైలెంట్గా మరమ్మతులు చేసుకుంటున్నారు, ఫటాఫట్ పని చేసుకుంటున్నారు, పోలవరాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కానీ కాళేశ్వరం నేని పండబెడుతున్నారు. మేడిగడ్డ మరమ్మతు చేయకుండా మీరు కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై ఇవాళ పగా ప్రతీకారం తీసుకొని తెలంగాణ రైతు ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మళ్ళీ మా ప్రశాంత్ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. 2022 జనవరి నుంచి ఎన్డిఎస్ఏ ఏర్పడ్డది కదా. 2022 జనవరి తర్వాత ఎన్డిఎస్ఏ ఏర్పడ్డ తర్వాత 6 సార్లు కూలింది పోలవరం. 6 సార్లు డ్యామ్ ఫెయిల్యూర్స్ అయినాయి. 6 సార్లు అయినా ఎన్డిఎస్ఏ పోలే. ఇప్పటికి 4 ఏళ్ళైనా ఎన్డిఎస్ఏ మర్రి చూస్తలేదు. ఇదే గోదావరి నది, అది ఇంకెక్కడో కాదు, మేడిగడ్డ కిందనే ఉంటుంది. ఇదే గోదావరి నది మీద కట్టిన పోలవరంకు మాత్రం పోదు. ఇది అఫీషియల్ రికార్డ్, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెప్పించింది, నథింగ్ సీక్రెట్. 7,000 కోట్ల నష్టం తీసుకుపోయినేమో జైలు ఏరట. ఆ 7,000 కోట్ల నష్టం నష్టం చేసినోడు వచ్చి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇస్తాడు మేడిగడ్డ మీద 3 పిల్లర్లకు. సో ఫైనల్లీ మళ్ళీ మేము చెప్పదలుచుకున్నది ఒకటే. రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రాష్ట్రంలో కరువు ఛాయలు కమ్ముకుంటా ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు, పరిశ్రమలకు, త్రాగునీటికి తీవ్రమైన ఇబ్బంది రాబోతుందని భారతదేశ ప్రభుత్వము, ప్రపంచవ్యాప్తంగా ఉండే శాస్త్రవేత్తలు ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. సో నువ్వు దయచేసి బేసిజాలు పక్కన పెట్టు. వేసిన విత్తనాలు మట్టిలోనే మాడిపోతున్నాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. పందాలకు పట్టింపులకు పోయి రైతుల పంటలు ఎండబెట్టకండి. దయచేసి మోటార్లు ఆన్ చేయండి, రైతులను కాపాడండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి, మాకేం క్రెడిట్ అవసరం లేదు. మాకు రైతులు సంతోషంగా ఉంటే చాలు. ఈ కరువు బారి నుంచి మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడవాలి, ప్రజలకు త్రాగునీరు అందాలి, రైతుల పంట పొలాలు కాపాడాలి. ఇదే మా తపన, మా తాపత్రయం. మా మీద కక్షతోని
గోదావరి నీళ్లను విడిచిపెట్టకండి, ఒడిసి పట్టండి. మీ ఈగోలు పక్కన పెట్టండి, ప్రతి చుక్కను ఒడిసి పట్టండి. రాష్ట్ర ప్రజలను కాపాడండి. లేదంటే మాత్రం రాష్ట్రంలో ఏర్పడేటువంటి కరువు వల్ల జరిగే పరిణామాలు, ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి చుక్కకు, ఆగిన ప్రతి గుండెకు, ప్రజల కష్టాలకు రేపు తెలంగాణ సమాజం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది. జాగ్రత్త, ఖబర్దార్. థ్యాంక్ యూ. అనుమానాలుంటే తమ్మిడిహట్టి టు సుందిల్ల నువ్వు ఎందుకు ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు? నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టింది. ఇట్స్ నాట్ మై ప్రెస్ మీట్. ఆ రోజేమో సుందిల్ల పనికి వస్తుంది, ఇవాళ మేము ప్రశ్నిస్తే నీళ్ళు ఎత్తమంటే పనిచేయదంటవా? నంబర్ 1. నంబర్ 2, నీ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ ఇంజనీర్లే నీకు లేఖ రాసింది కదా ఎత్తుదామని. నంబర్ 3, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మినిమం డ్రాడౌన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్ళు ఎత్తండి అని చెప్పినారు కదా. థ్యాంక్ యూ. ఈటల రాజేందర్ గారిని నేను కలవక మాట్లాడక చాలా సంవత్సరాలు, నెలలు అవుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏంటంటే తను ఇరకాటంలో పడ్డప్పుడల్లా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి తప్పించుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. దానివల్ల రాజేందర్ గారు ఆయన ఆలోచనతో ఆయన మాట్లాడి ఉంటాడు. గత ప్రభుత్వంలో ఆయన భాగంగా ఉన్నాడు కనుక ఆయనకి ఈ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది కనుక, ఆ జిల్లా మంత్రిగా ఆయన పనిచేసింది కనుక ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆయన మాట్లాడి ఉంటాడు. అంత మాత్రాన ఆయనకు నాకేం సంబంధం? ఈజ్ డిఫరెంట్ పార్టీ, ఐ మీన్ ఏ డిఫరెంట్ పార్టీ. ఇవాళ కొత్తగా కిలాడి కమిటీ రిపోర్ట్ అన్నావు. మొన్నటిదాకా వాళ్ళని నిపుణుల కమిటీ, వాళ్ళు గొప్పోళ్ళని 2.5 సంవత్సరాలు నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, బయట మాట్లాడినావు. వాళ్ళ రిపోర్ట్ నేను బయట పెడితే దాని పేరు మార్చినావు. నిన్నటిదాకా వాళ్ళు గొప్పోళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ అంతా బయట పెడితే వాళ్ళు నీకు చెడ్డ పేరు పెడుతున్నావు. నువ్వు వాళ్ళని జైల్లో పెడతా అని మాట్లాడుతున్నావు. సరే, అది దానికి కూడా సమాధానం చెప్తా. అసలు ఈ రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నీ జీవితంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావు? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చిన రకం నువ్వు. నీకు నాకు నా జీవితంలో నా పుట్టుక బీఆర్ఎస్, చావు బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పిన. మళ్ళీ నేను చెప్పి ఈ చిల్లరగాడికి సమాధానం చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఈ క్యారెక్టర్ లేనోడికి, ఎవడన్నా క్యారెక్టర్ ఉన్నోడు ప్రశ్నించిన, వ్యక్తిత్వం ఉన్నోడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పినా దానికి అర్థం ఉంది. వ్యక్తిత్వం లేనోడు, విలువలు లేనోడు, నిజాయితీ లేనోడు చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చడానికి నేను సమాధానం చెప్పాలా? నిన్నటిదాకా అదే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని అసెంబ్లీలో గొప్పగా మాట్లాడినావు కదా. నిపుణులు 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 ఈ నిపుణులే గొప్పగా చెప్పి నువ్వు మేడిగట్టొద్దని అన్నావు కదా. ఇవాళ ఆ నిపుణులే నీళ్ళు ఎత్తన్నారు. నిన్నటిదాకానేమో ఆ రిపోర్ట్ పట్టుకొని నిపుణులు, వాళ్ళు తెలంగాణ అనుభవజ్ఞులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణుల కమిటీ అని మాట్లాడినావు. ఇవాళ నీళ్ళు ఎత్తమైన వరకు ఆ నిపుణులు బీఆర్ఎస్ వాళ్ళు అయిపోతారా నీకు? అంటే నీకు నచ్చితే ఒక మాట, నీకు అనుకూలంగా చెప్తేనేమో వాళ్ళు నిపుణులు, నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తేనేమో వాళ్ళు బీఆర్ఎస్ మనుషులు అంటావా నువ్వు? సో ఇప్పుడు అన్నారం సుందిలో స్టోర్ చేసిన 5 TMC స్టోర్ చేసిన మీ లెక్క ప్రకారం 1,11,000 క్యూసెక్స్. అయితే ఈ 1,11,000 క్యూసెక్స్ తో మనము 50 lakh acres, మనకు ఉన్నది 45-50 ఫ్లడ్ డేస్ ఇయర్. మనము ఇది లిఫ్ట్ చేసిన కానీ కన్యాకుమారి నుంచి 50 lakh acres కి ఇవ్వగలుగుతామా? వైసాబ్ ఎంత రాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కరెంటుకు, సింగరేణి థర్మల్కు, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్కు నీళ్ళు లేవు, కరెంటు ఆగిపోతుంది. హైదరాబాద్ మంచినీళ్ళు ఆగిపోతాయి, రామగుండం మంచిర్యాల జిల్లాలకు మంచినీళ్ళు పోతాయి. ముందు వీటిని కాపాడుకుంటూ ఎంత ఎత్తగలిగితే ఈ కరువు పరిస్థితుల్లో అంత ఎత్తు ఉన్నదాన్ని కాపాడు. అసలు బేసికల్ నువ్వు వదిలిపెట్టే కదా వాడిని పట్టిసీమ నడుస్తుంది. ఇప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ లిఫ్ట్, యూ లిఫ్ట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్.
డెఫినెట్గా మొన్న మా కేటీఆర్ గారు పోయింది కదా, అసలు ఇష్యూ బయటకు వచ్చిందే బీఆర్ఎస్ నేతృత్వంలో, కేటీఆర్ గారి నేతృత్వంలో. మా ఎమ్మెల్యేలు, రైతులు, ప్రజలు అక్కడికి పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి ఆపి, రైతులు పోయి చూస్తే వాళ్ళ కళ్ళకు నీళ్లు కనబడితే నీ ప్రభుత్వం బదనాం అవుతుందని రైతుల్ని పోనీయకుండా ఆపే ప్రయత్నం చేసినావు కదా. డెఫినెట్గా మా పోరాటం చివరిదాకా కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పక్షాన, ఈ రాష్ట్రం ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్తాం. సరే, ఈ రేవంత్ రెడ్డి ఇక అది నేను చెప్పమంటే చెప్తే అల్లుడే ఆంధ్రోడు మరి. ఇక నేను చిల్లర అయిపోతుంది, ఆయనకు నాకు ఏం తేడా పడైతే చిల్లరగా నేను ఏం మాట్లాడాలని మాట్లాడతలేను. కానీ ఇక అట్లా మాట్లాడితే నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నావు అని చెప్పిండు. 50 లక్షల రూపాయలతో అడ్డంగా పట్టవలు దొరికిన దొంగవు నువ్వు. ఇక నీ కథ చెప్పాలంటే చాలా ఉన్నది. ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 12% బిల్లులు ఎవరు తీసుకుంటున్నారో ఆ 12%లో రేవంత్ వాటా ఎంత, బట్టి వాటా ఎంత, ఎవరి వాటా ఎంత, దిస్ ఇస్ ఓపెన్ సీక్రెట్. ఇవాళ ఏ బిల్డింగ్కు పర్మిషన్ రావాలన్నా హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కి ఎంతనో ఈ రాష్ట్రంలో ఏ బిల్డర్ని అడిగినా చెప్తాడు. ఇవాళ రెవెన్యూలో ఇవాళ 30% ఏం నడుస్తుందో, ఎట్లా నడుస్తుందో రాష్ట్ర ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు. ప్రధానమంత్రి చెప్పింది ఇవన్నీ, నేను చెప్పి విడిచిపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎవరు చెప్పారు? దేశ ప్రధానమంత్రే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అన్నాడు. నేను అదే అడుగుతున్నా, మరి అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుందన్న మీరు ఎందుకు ఆ స్కాములు బయట పెట్టలేరు, ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు వీళ్ళని బొక్కలు నొక్కుతలేరు అని కూడా నేను ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని అడుగుతున్నా. థ్యాంక్ యూ. ఎల్లంపల్లికి తీసుకువెళ్ళొచ్చు అని తెలంగాణ నీటిపారుదల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ బయట పెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద గరుస్తావు, ప్రస్తుత ఇంజనీర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేస్తావు, ప్రతిపక్షాలు మాట్లాడితే మిమ్మల్ని కోసి రక్తం బారిస్తా అంటావు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి, రైతులను ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలనే తపన ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. ప్రశ్నించిన ప్రతిపక్షాలనేమో మిమ్మల్ని కోస్తా, రక్తం బారిస్తా అంటావు. రిటైర్డ్ ఇంజనీర్లనేమో జైల్లో పెడతా అంటావు. ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఎవరైనా ప్రశ్నిస్తే బదిలీ చేస్తావు, ఏసీబీ దాడులు చేస్తావు ముఖ్యమంత్రిగా. ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద స్టేట్? విల్ ఇట్ హెల్ప్ ద స్టేట్? ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ మీద కూడా మళ్ళీ అదే అబద్ధం మాట్లాడండి. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అన్నారు, మళ్ళీ నిన్న మాట్లాడు. మొన్న నేను మీకు డాక్యుమెంట్స్ అన్నీ చూపించాను. రిటైర్డ్ ఇంజనీర్లు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వము మా రిపోర్టును కన్సిడర్ చేసింది. ఇది రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన ఫస్ట్ రిపోర్ట్. ఇందులో మేడిగడ్డ ఫీజబుల్, కట్టొచ్చు అని చెప్పారు. దిస్ ఈజ్ ద సెకండ్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్లో ఎంత స్పష్టంగా అంటే, ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ ఇది 7/4/2015 ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ we have recommended the construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmane reservoir is not possible due to prohibitive cost and time consumption and also has to pass through coal belt areas. Then after submission of our report, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda to Midmane reservoir and is now being taken to Sripada Ellanpalli